నమస్తే. ఈరోజు మన టాపిక్ ముఖ్యమంత్రులు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఢిల్లీకి వెళ్లడం సహజము, వినతి పత్రాలు ఇవ్వడము సహజము, నిధులు కేటాయించమని అడగడము సహజము, దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించడం కూడా సహజము. మన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీ పోయి ఏం చేసేవాడు, తరువాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి పోయి ఏమేం చేశాడు, నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఏమేం చేశారు కంపేర్ చేసి నా స్టైల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకి వెళ్తే ఏం చేసేవాడంటే, ఒక విగ్రహం తీసుకొని, శ్రీవారి విగ్రహము, ఒక సాలువా తీసుకొని, ఏఆర్ డైరీలో స్వచ్ఛమైన నెయ్యితో చేసినటువంటి టీటీడీ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం అడుగుతాడో తెలియదు, వాళ్ళు ఏం ఇస్తారో తెలియదు, అసలు ఏం ఇచ్చారో తెలియదు. బయటకు వస్తాడు, ప్రెస్ ఏమైనా అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, సాయిరెడ్డి అన్న వీళ్ళ ఆన్సర్ అంటాడు. ఆ క్లిప్ ఇప్పుడు వేస్తాను చూడండి. ఇదే అంశాన్ని సాక్షి పేపర్లో ఎలా వేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో సుడిగాలి పర్యటన, పోలవరానికి నిధులు అడిగాడు, మరి అడిగింటే ఏది నిధులు, ప్రత్యేక హోదా అడిగాడు, మరి అడిగింటే ప్రత్యేక హోదా ఏది, రోడ్లు వేయడానికి డబ్బులు అడిగినాడు, మరి ఇచ్చింటే రోడ్లు ఏది, ఏవి కనపడదన్నమాట. సీక్రెట్ గా వెళ్ళామా, కేసుల గురించి, బెయిల్ల గురించి, తమ్ముడి ఇష్యూ గురించి మాట్లాడుకున్నామా, బయటకు వచ్చేసామా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్. బట్ మన చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఎలా ఉండిందంటే, ఇది చూడండి. చంద్రబాబు నాయుడు గారు కూడా కలిశాడు, ఏమడిగాడు, అమరావతికి నిధులు అడిగాడు, తెచ్చుకున్నాడు. పోలవరం నిధులు అడిగాడు, తెచ్చుకున్నాడు. రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధికి డబ్బులు అడిగాడు, బడ్జెట్ లో కేటాయించుకున్నాడు. రైల్వే జోన్ శంకుస్థాపన గురించి ప్రస్తావించాడు, రైల్వే జోన్ కూడా వచ్చేసింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది, అది విలీన ప్రక్రియ కూడా ఆగిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇదంతా కాకుండా బడ్జెట్ కు ముందు రోజు వెళ్లి కలిసి బడ్జెట్ లో కేటాయింపుల విషయానికి వస్తే, మిగతా రాష్ట్రాలు ముక్కు మీద వేలేసుకునేలాగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది ఆంధ్ర బీహార్ బడ్జెట్టా, భారతదేశం బడ్జెట్టా అని అడిగే విధంగా నిధులు కేటాయింపులు చేసుకుని వచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, నిన్న వెళ్ళి దాదాపుగా 6 మంది కేంద్ర మంత్రులను మరియు ఉపరాష్ట్రపతిని కూడా కలవడం జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. జల్ జీవన్ మిషన్ కు నిధులు ఇవ్వండి, సురక్షిత తాగునీటికి సహకరించండి, ఏఐబిబి ప్రాజెక్టులు గడువు పెంచండి, రీఎంబర్స్మెంట్ కాదు రాష్ట్రానికి ముందస్తు నిధులు ఇచ్చేలా చూడండి. మేము ముందస్తుగా పెట్టుకొని మా దగ్గర డబ్బులు లేవు, మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయినాడు, కాబట్టి మాకు ఈ రీఎంబర్స్మెంట్ వద్దు, ముందస్తుగా అడ్వాన్స్ పేమెంట్ చేసేలాగా చూడండి. కరువు జిల్లాల్లో ఉపాధి నిధులు పెంచండి. మన అనంతపూరు, కర్నూలు, చిత్తూరు లాంటి, కడప కూడా లాంటి కరువు జిల్లాల్లో ఉపాధి, ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలు, వాటికి ఉపాధి నిధులు పెంచండి, కొత్త పనులు చేపట్టేందుకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పుకొచ్చాడు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారంలో ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను వారితో ప్రస్తావించి ఆయా సమస్యల పరిష్కారానికి సహకరించాలని విన్నవించారు. నిధులు, పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి, ఉపాధి హామీ పనులు, రాష్ట్రంలో జాతీయ పర్యాటక యూనివర్సిటీ ఏర్పాటు సహా అనేక అంశాలను ప్రస్తావించారు. తొలుత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి కలిశాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నాకు తెలిసినంత వరకు దాదాపు 1/2 డజన్ పైనే ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ఉప ముఖ్యమంత్రి పేర్లైనా మీకు కనీసం తెలుసా? నాకైతే సగం మంది పేర్లు కూడా తెలీదు. ఆ పేర్లు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి
వాళ్ళ నియోజకవర్గం దాటి వెళ్ళి ఢిల్లీకి వద్దులే, ఢిల్లీకి ఎవరిని తీసుకోపోడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో ఎవరినైనా కలవాలంటే ఇటు చూడండి, ఒంటరిగా వెళ్ళామా, సీక్రెట్ మీటింగ్ చేసుకున్నామా, బయటకు వచ్చేసామా, లేదా ఎప్పుడైనా ఇంకా ఇలాగా పాయింట్అవుట్ చేస్తారని మిథున్ రెడ్డిని తీసుకెళ్తాడు, లేదా విజయసాయి రెడ్డిని తీసుకెళ్తాడు. అంతేగాని ఏ రోజైనా మంత్రులను కానీ ఎంపీలను కానీ సమావేశానికి తీసుకెళ్లి కూర్చొని మాట్లాడడం చూశారా? చూసుండ్రు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ చూడండి, నిర్మలా సీతారామన్ని కలిశాడు, వాళ్ళ ఇద్దరు ఎంపీలను తీసుకెళ్లాడు. ఇక్కడ చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఈయన పెమ్మసాని, బీజేపీ ఎంపీ మరియు కేంద్ర మంత్రితో సహా వెళ్ళి కలిసి డిస్కస్ చేసి నేను అప్పుడే చెప్పినట్లు నిధులు కోరాడు. సో ఇదన్నమాట మేజర్ డిఫరెన్స్. ఏంటంటే అది ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 మంది కేంద్ర మంత్రులు నిన్న కలిశాడు. మన ఉపరాష్ట్రపతిని కూడా కలిశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మళ్ళా ఒక కేంద్ర మంత్రితోనూ మరియు ప్రధానమంత్రితో కూడా కలిసే అవకాశాలు ఉందని చెప్తా ఉన్నారు. పనిలో పనిగా కార్యం మీద కన్ను ఉన్నవాడు, పని చేయాలనే నిబద్ధత ఉన్నాడు. ఢిల్లీకి వెళ్తే ఏం చేస్తాడంటే యాక్చువల్ గా పెళ్లికి వెళ్ళాడు, పెళ్లి చూసుకున్నాడు. తర్వాత 6 మంది 7 ఒకటే రోజు 6 మంది కేంద్ర మంత్రులను ఉపరాష్ట్రపతిని కలవడంతో పాటు తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి వారాహి డిక్లరేషన్ కూడా పనిలో పనిగా అందరికి ఇచ్చి దాన్ని కూడా త్వరగా మొదలు పెట్టి హిందువుల మనోభావాలని కాపాడాలనే ఉద్దేశంతో ఆ పని కూడా చేసుకొచ్చాడు. మనం పోతే ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఏం చేస్తాడు? ఒక విగ్రహం బొక్క, ప్రసాదాలు బొక్క, సాలువ బొక్క, ఫ్లైట్ టికెట్లు బొక్క. ఎందుకు పోయాడో తెలియదు, ఏమి తెచ్చాడో తెలియదు, ఏమి చేశాడో తెలియదు. వీళ్ళు అడగరు కాబట్టి వాళ్ళు ఇచ్చిందే తీసుకొని ఆ తీసుకున్న దాన్ని కూడా ఫండ్స్ డైవర్ట్ చేసుకొని బటన్లు నొక్కుంటూ కూర్చున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, తను పిఠాపురం ఎమ్మెల్యే అనేటువంటి తన బాధ్యతను కూడా మర్చిపోకుండా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా ప్రస్తావించి దాన్ని కూడా సాధించే దిశగా ముందుకెళ్తున్నాడు. ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రైళ్ల హాల్టు, రైళ్ల ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వినతి పత్రం ఇచ్చాడంట. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎలాగూ చెప్పాను ఏం చేశాడని, పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల అభివృద్ధి కోసము ఏ రోజైనా ఎవరికైనా వినతి పత్రం ఇచ్చింది మీరు చూసినారా? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా 6 నెలలు అయింది, భారీ మెజారిటీతోనే గెలిచినాడు. పులివెందుల సమస్యలన్నీ గాలి కొదిలేసి బెంగళూరు గెస్ట్ హౌస్ లో సేద తీరుతున్నాడు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏమేం చేయాలో చేసుకున్నాడు. అదేవిధంగా ఒక పార్టీ అధ్యక్షుడుగా తను అనుకున్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించి ఆ డిక్లరేషన్, వారాహి డిక్లరేషన్ కు సంబంధించిన ప్రస్తావన చెప్పాడు. రాష్ట్ర సమస్యలు, నిధులు, దానికోసం నివేదికలు కూడా అందించాడు. ఒక పిఠాపురం ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నటువంటి పిఠాపురంలోని కొన్ని సమస్యలను ఏవైతే కేంద్రం చేయగలుగుతుందో వాటినన్ని పిన్ పాయింట్ గా రాసుకొని వెళ్లి నివేదిక ఇచ్చి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు నేను ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇంకొక కొసమెరుపు ఏమిటంటే, ఆయన ఢిల్లీకి వెళ్లే ముందు తన అనుకూల నేషనల్ మీడియాలో నాకు 24 సీట్లు ఎంపీ సీట్లు రాబోతుంది, సర్వేలు చేపించామని వేసుకుంటాడు. మరుసటి రోజు ఫ్లైట్ ఎక్కి వెళ్తాడు. సరే వెళ్తే వెళ్ళాడు, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటది, నేను కాదనలేదు. కానీ వెళ్తాడు, కలుస్తాడు, ఏం మాట్లాడినాడో చెప్పడు, మాట్లాడిన దానికి ఏం వచ్చిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, అంతా అయోమయంగా ఉండేది. ఒక్కడే వెళ్ళి కలిసేవాడు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మార్పు అయితే కనబడుతుంది ఈ విషయంలో. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.